చదివించలేకపోతున్నారు, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే సమస్యలు వస్తున్నాయి, ఇంకో పక్కన అప్పుల ఊబిలో పోతున్నారు, ఓసారి సరిగా పంటలు పండకపోతే కరువు వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని రైతులకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, ఆదాయాన్ని పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. ఎలాంటి మార్గాలు ఉన్నాయో టెక్నాలజీ ఉపయోగించడం, డ్రోన్స్ ఉపయోగించడం, మోడర్నైజేషన్కి వెళ్ళడం, ఇలాంటి అనేక ఇనిషియేటివ్ తీసుకుని రైతుకు న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అని ఈరోజు రోడ్లు బాగుండాలి, ఎయిర్పోర్ట్లు ఉండాలి, పోర్ట్లు ఉండాలి. ఇలాంటి లాజిస్టిక్స్ కాస్ట్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తారో మనకు తెలిసేది కాదు. ఈరోజు మన ఇంటి మీదనే రూఫ్ టాప్లో కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చామంటే ఇది ఊహించని పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన కుప్పంలో గ్రామంలో 100% ఇంటి పైన రూఫ్ టాప్ కరెంట్ ఉత్పత్తి చేసి ఊరంతా కూడా అదే కరెంటు ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. రేపు మొత్తం కాన్స్టిట్యున్సీలో సోలార్ ఎనర్జీ అంతా కూడా ఇంటింటికి పెడతాం. అదే మరి ప్రతి ఒక్క పంప్ సెట్ దగ్గర కుసుమ్ కింద పంప్ సెట్ కింద ఇస్తాం. దీనివల్ల మనకు కావలసిన కరెంటు మనమే ఉత్పత్తి చేసుకుంటాం. ఒకవేళ రాత్రిలో కరెంటు ఉండదు కాబట్టి, ఎండలు ఉండవు కాబట్టి రాత్రిపూట కరెంటు కోసం బ్యాటరీ కూడా పెడతాం. బ్యాటరీ పెడితే గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ లేకుండా మొత్తం కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా మార్చేస్తాం. బస్సులు కానీ, స్కూటర్లు కానీ, కడానమ్మి యొక్క సైకిళ్ళు కూడా. సైకిల్ శుభ్రంగా మీరు చిన్న ఇది పెట్టేసుకుంటే నేరుగా రాత్రే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా పోయేదానికి ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల మీకు ఆరోగ్యం బాగుండాలంటే తొక్కుంటూ వెళ్ళొచ్చు. బోరు కొడితే ఆన్ చేస్తే ఒక 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, ఆఫీసుకి పోయే పరిస్థితి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కాబట్టి సైకిల్ ఇది ది బెస్ట్. కుప్పంలో రాబోయే రోజులు నడవడం కానీ, సైకిల్ కానీ, సైకిల్ ఎక్కితే సేఫ్గా ఉంటాం, క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. దీంట్లో అనుమానమే అవసరం లేదు. అందుకే మీకు కంఫర్ట్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ సైకిల్ కూడా తీసుకొస్తున్నాం. దానివల్ల ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది. దీన్ని ఎనర్జీ కాస్ట్ అంతా కూడా తగ్గించడం. కరెంటు బిల్లులు కట్టలేక అవస్థపడుతున్నారు. ఆ కరెంటు బిల్లులు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మనం తయారు చేసే వస్తువులు, ఏ వస్తువు కానీ పర్ఫెక్షన్ ఉండదు. మనం తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో పర్ఫెక్షన్ లేదు, టెక్నాలజీలో, సర్వీస్ ప్రోడక్ట్స్ లో పర్ఫెక్షన్ లేదు. అందువల్ల వేరే వాళ్ళు తయారు చేసిన వస్తువులు ప్రపంచంలో దానికి డిమాండ్ ఉంది, మన వస్తువులకు డిమాండ్ లేదు. డిమాండ్ లేదు కాబట్టి మనకి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకే టెక్నాలజీ నుంచి అన్ని కూడా ఆలోచిస్తున్నా, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క స్వచ్ఛ భారత్ కుప్పం, ఈ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిశుభ్రంగా పెట్టుకోవాలి మన గ్రామాన్ని, మన ఇండ్లు పరిశుభ్రంగా ఉండాలి. అదే మరి ఎక్కడ చూసినా పచ్చదనం ఉండాలి. మన ఆలోచనలు కూడా శుద్ధమైన ఆలోచనలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డు ఉండాలి. అదే మరి ఇంటింటికి ఏం కావాలో అన్ని వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క మురికి కాలువలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. అదే మరిగా మనం వదిలిపెట్టినటువంటి చెత్త చెదారం అన్ని వేస్ట్ కాకుండా దాన్ని వేస్ట్ నుంచి కాంపోస్ట్ తయారు చేసి సంపద సృష్టించే మార్గాలు ఉన్నాయి. దానికి కూడా శ్రీకారం చుడతాం. వీలైనంత తొందరలో ఈ కుప్పాన్ని ఒక స్వచ్ఛ కుప్పంగా తయారు చేసే బాధ్యత ఇక్కడుండే మీ మీద వదిలిపెడుతున్నాను. ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ వదిలిపెడుతున్నా. జపాన్ లో మీరు చూస్తే ఎక్కడన్నా ఒక కాగితం కనపడితే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత డస్ట్బిన్లో వేస్తారు. అందుకే రోడ్లు కూడా వాళ్ళు క్లీన్ చేయరు, అంత క్లీన్గా ఉంటాయి.
అలాంటి సంస్కృతి మనకు రావాలి. అలాంటి అలవాట్లు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్కి వచ్చే కొందికి టెక్నాలజీ, డీప్ టెక్. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు వాడేది 10% కూడా మీరు సరిగా వాడుకోవడంలా. ఇప్పుడు కొత్తగా సెల్ఫీలు తీసుకోవడం నేర్చుకున్నారు. అంతవరకు వచ్చారు. కానీ ఆ సెల్ఫీతోనే లాభం లేదు, ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. తొందరలోనే రియల్ టైం గవర్నెన్స్ లో కూడా ఏదైతే మీరు అనుకున్నట్టు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. 150 పనులు మీరు ఇంట్లో కూర్చొని మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా మీకు సమాధానం చెప్పే విధానానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్ లో తీసుకునే ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఇంకా ఆఫీసు పోయే పని లేదు. ఆఫీసు పోయే పని లేకపోతే లంచాలు ఇచ్చే పని లేదు. ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్స్ పెట్టారు. ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి తిప్పి మనకు విసుగు పుట్టి కడాన ఈ పని వదిలించుకోవాలనే భయంతో డబ్బులిచ్చి పనులు చేయించుకునే పనులకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడే రేపే నేను జననాయకుడిని ఒక పోర్టల్ని ఇనాగరేట్ చేస్తున్నా. దాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తా. మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం నేను ముందుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది టెక్నాలజీ సాధ్యం. నేను కూడా సమీక్షలు చేస్తాను. సమీక్షలు చేసి ఎవరైతే సమస్య పరిష్కారం చేయరో, ఎందుకు పరిష్కారం చేయలేదో దానికి రీజన్ కూడా తెలుసుకుంటా. దానిపైన యాక్షన్స్ కూడా తీసుకుంటా. నా ఉద్దేశం ఒకటే, ప్రజలకు న్యాయం జరగాలి, సుపరిపాలన ఇవ్వాలి. టెక్నాలజీ